నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ డస్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ పవర్? ఇవన్నీ మనం ఎన్ని విధాలుగా చెప్పొచ్చు అంటే, ఫస్ట్ కొటేషన్ ఆధారంగా చెప్పొచ్చు, అలా కాకపోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకుని అయినా చెప్పొచ్చు, అది కాకపోతే సుప్రీంకోర్టు కేసెస్ ఆధారంగా కూడా చెప్పొచ్చు. ఇవేవి కాకపోతే అర్థ వివరణ ఇస్తూ, అంటే ప్రియాంబల్ అంటే ఏంటి అనే అర్థ వివరణ ఇస్తూ కూడా చెప్పొచ్చు. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే అది ప్రజల చేతుల్లో ఉంటుందనేది మనకి ప్రియాంబులే చెప్తారు. సో స్టార్టింగే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలైన మేము అనేది ఎవరికి ఎవరు సమర్పించుకుంటున్నారంటే అది మనకి మనమే సమర్పించుకుంటున్నాం. అంటే రాజ్యం యొక్క అధికారం అంతా ఎవరి చేతుల్లో ఉంది అనేది మనకి ప్రియాంబుల్ ద్వారా తెలుస్తుంది. ఎవరి చేతుల్లో ఉందంటే ప్రజల చేతుల్లోనే ఉంది అనేది మనకి పీఠిక ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత నవంబర్ 26 అండ్ 1949లో అడాప్ట్ చేయడం జరిగింది. ప్రైస్ చేసి ఇది రాజ్యాంగ ఔన్నత్యాన్ని, అలానే మన యొక్క హక్కుల పరిరక్షణను, అదేవిధంగా మన యొక్క బాధ్యతల గురించి కూడా ఈ పీఠిక అనేది చర్చిస్తుంది. అంతేకాకుండా మన అందరం ప్రవేశిక అనేది ఒక అలంకార మాటగా చెప్తాం, కానీ సో అది అలంకార మాట కాదు. ఏమని చెప్తాం? రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల గురించి చెబుతుంది, అదేవిధంగా మన యొక్క జాతీయ లక్ష్యాలను నిర్దేశిస్తుంది.